నగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి 200 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల ఆధ్వర్యంలో ఈ మోసాలు జరిగాయి. బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారిని తన భర్త నడిపిస్తున్న ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందని నమ్మించి కోట్లలో మోసాలకు పాల్పడింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగరంలో మరొక భారీ మోసం తెరపైకి వచ్చింది. దాదాపు 200 కోట్లు అంటే అధిక వడ్డీ ఇస్తాము అంటూ ఆశ చూపి దాదాపు 200 కోట్లు వసూలు చేసి దాని తర్వాత ఆఫీస్ ఎత్తేసిన ఘటనకు సంబంధించి హైదరాబాద్ నగరంలో బాధితులందరూ కూడా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నారు. మనతో పాటు బాధితులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు? ఈ ప్రాసెస్ మొత్తం వాళ్ళు ఏ విధంగా మీకు ఎలాంటి మాటలు చెప్పారు? సార్, నా పేరు శ్రీనివాసమూర్తి అండి. ఒక సందర్భంలో మా మిస్సెస్ తెలంగాణ గ్రామీణ అపెక్స్ బ్యాంకుకి దాంట్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేద్దామని వెళ్ళారు. తనకు తెలిసిన ఆమె వేరే వాణిబాల మేడం గారితో పరిచయం చేస్తానని చెప్పి పరిచయం చేశారు. మీరు డబ్బు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారనుకుంటున్నారు కదా, మీరు ఎఫ్డీ చేయాలనుకుంటున్నారు. అప్పటికే ఆమె దగ్గర 11 లక్షలు ఉన్నాయి. ఈ 11 lakhs మీరు ఇక్కడ పెట్టుకుంటే మీకు చాలా తక్కువ వస్తుంది కదా, వేరే ప్రియాంక ఎంటర్ప్రైజెస్ మా హస్బెండే నడిపిస్తారు, మీరు అక్కడ పెట్టుకుంటే మీకు కొద్దిగా వడ్డీ ఎక్కువ వస్తుంది అంటే ఈమె ఆలోచనలో పడి ఆ రోజు చేయకోకుండా ఇంటికి రిటర్న్ వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు ఆలోచన చేసుకున్న తర్వాత నాతో చెప్తే, సరే ఇంట్రెస్ట్ ఎక్కడన్నా ఎక్కువ వస్తుంది కదా మేడం అంటున్నావు, మరి నీకు బాగా పరిచయమే అంటున్నారు కదా తను తీసుకొచ్చిన ఆమె, సరే చూడండి ఆలోచన చేయండి అంటే ఆ మరుసటి రోజు మాకు ఇంకా వేరే దగ్గర ఇంకో 4 లక్షలు వస్తే మొత్తంగా 15 లక్షలు ఆ రోజు తీసుకొని వెళ్ళి ఆఫీస్లో చెప్తే ఆ ఆఫీస్ నుంచి వాళ్ళ క్లరికల్ స్టాఫ్ వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇట్లా రసీదు రూపంలో వాళ్ళు ఇచ్చారు తనకి. అది తీసుకొని ఆమె వచ్చేసారు. వచ్చిన తర్వాత మనకి మంత్లీ 15% యానం కింద వాళ్ళు అది ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వచ్చారు. ఇక నేను మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్న దాంతో మనం కూడా దాన్ని చేసుకుంటూ వచ్చాం. ఈ లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ నుంచి ఇంట్రెస్ట్ పే చేయడం కొంచెం డిలే జరుగుతుంది. ఆ డిలే జరుగుతుంది కదా అని మేము వచ్చి అక్కడ ఆఫీసులో అంటే, లేదండి మా హస్బెండ్ ఫాదర్ చనిపోయారు, మదర్ చనిపోయింది, తను డిస్టిక్లో ఉన్నారు, ఆయన రాగానే మేమంతా క్లియరెన్స్ చేసేస్తాము అని చెప్పి, ఇక ఎవరైనా కానీ తల్లి చనిపోయింది అని అంటే న్యాచురల్గా జరిగేటటువంటి డిలేనే కదా అని చెప్పి మనం కూడా 1-2 నెలలు అట్లా వెయిట్ చేసాం. తర్వాత మార్చి నెల నుంచి కూడా ఇక కొంచెం డిలే జరుగుతూ ఉంది. ఇదేదో జరుగుతున్నట్లు ఉంది అని మనం అనుకున్నాం. అంతలోపల వచ్చి అడిగితే ఆ 3 నెలల ఇంట్రెస్ట్లో 1 నెల ఇంట్రెస్ట్ ఇచ్చారు, మళ్ళీ ఇంకొకటి నేను వెళ్ళగానే ఇస్తాను అని చెప్పారు. ఈ నెల 3వ తారీఖు నాడు వీళ్ళు మొత్తమే ఇక్కడి నుంచి ఇది చేసేసారని తెలిసింది. తర్వాత మేము బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో స్టేట్ ఆఫీస్కి వెళ్ళి విచారణ చేస్తే తను మేడము ఇప్పుడు ప్రజెంట్ సిక్ లీవ్లో ఉన్నారు, ఆమె 16వ తారీఖు వరకు రారు, 16వ తారీఖు వచ్చిన తర్వాత మీరు ఎవరన్నా రండి అన్నారు. ఇక 16th మార్నింగ్ నుంచి వాళ్ళు టోటల్గా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ మొబైల్స్ 14th నుంచే ఆఫ్లో పెట్టారు. ఇదంతా డౌట్ వచ్చిన తర్వాత ఒకరికొకరు తెలిసి అందరూ హెడ్ ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటే ఇట్లా అందరం మోసపోయాం అని తెలిసే లోపల ఈ దీంట్లో ఉన్న అతను ఒక ఆయన సిటీ సివిల్ కోర్టులో అప్రోచ్ అయ్యి తెలుసుకుంటే ఆయన 3rd నాడు ఐపీ పిటిషన్ దాఖలు చేశారు ఈ బిజినెస్లో జరిగినటువంటి వీటి మీద అని చెప్పి తెలిసింది. ఆ వివరాలన్నీ తీసుకున్న తర్వాత శనివారం నాడు మేము అబిడ్స్ పోలీసు వాళ్ళని కన్సల్ట్ చేశారు. ప్రాథమికంగా దాదాపు 200 కోట్లకు సంబంధించి ఈ మోసము జరిగింది. దాని తర్వాత ఆఫీసు మొత్తం కూడా విచారణ ఎత్తేసారు అనేది కూడా ఇప్పుడు పోలీసులకు సమాచారం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన దర్యాప్తు సిసిఎస్ పోలీసులు చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.